ఈరోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఒకవైపు ఉన్నాడు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, యువత, తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు అంటూ డబ్బాలు కొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీచ్లో బికినీ షోలకి పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ప్రత్యేక హోదాకి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే బీర్ పార్లర్లు పెట్టి బీచుల్లో తాగి తందనాలాడమంటున్నాడు, కానీ అదే యువత తమ భవిష్యత్తు కోసం ఈరోజు మరి విశాఖ బీచ్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి అంటే పర్మిషన్ లేదు అని చెప్పడం ఎంత నీతిమాలిన రాజకీయం ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇదే ఉత్తరాఖండ్లో మరి ప్రత్యేక హోదా లేకపోతే ఆ కొండల మీద పరిశ్రమలు ఎలా వచ్చేవి, మరి ఆ రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందేవని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది కాబట్టి మీ ఎంపీలైన సృజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, గల్లా జయదేవ్ కానీ వారి యొక్క పరిశ్రమల్ని అక్కడ పెట్టారే కానీ ఈ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నా కూడా మీ ఎంపీలు ఇక్కడ పరిశ్రమలు పెట్టలేదు అంటే కేవలం ప్రత్యేక హోదా లేకపోవడం అన్న విషయం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీరు 27 సార్లు విదేశాలకు వెళ్ళారే, ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా? ఒక యువతకైనా ఉద్యోగం తీసుకురాగలిగారా అంటే శూన్యం. మరి ఆ రోజు ఇదే వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ఇస్తానన్న వెంకయ్య గారు, అలాగే 15 సంవత్సరాలు ఇస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయని చెప్పిన మీరు మరి ఆ రోజు బుద్ధి జ్ఞానం లేక చెప్పారని నేను అడుగుతున్నాను. మరి అది ఉపయోగం లేకపోతే ఎందుకు మీరు అసెంబ్లీలో మరి అన్ని పార్టీలతో పాటు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రత్యేక హోదా కావాలని మరి కేంద్రానికి పంపించారు? ఆ రోజు మీకు అవగాహన లేదని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం ఈరోజు మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అవినీతి నుంచి బయటపడటానికి, కేసుల నుంచి బయటపడటానికే ఈరోజు కేంద్రంలో ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నది నిజం.